అన్ని మామిడి పండ్లు కావు. రంగు చూసి కొంటే విషం కొన్నట్టే మార్కెట్లోకి రసాయనాలతో మాగబెట్టిన మామిడి పండ్లు ఇష్టారాజ్యంగా ఇథిలిన్ నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగం 2-3 రోజుల్లోనే నిగనిగలాడే రంగులోకి శ్వాసకోశ గ్యాస్ట్రిక్ సమస్యల ముప్పు ఉందంటున్న వైద్యులు. రైట్, ప్రస్తుతం సమ్మర్ ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఈ 2 నెలలు మామిడి పండ్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. మామిడి పండ్లు చేతికి అందుతుంటాయి కాబట్టి ఇదే అదునుగా మామిడి పండ్లు పూర్తిగా న్యాచురల్గా పరిపక్వానికి ఇప్పుడు రాకముందే మార్కెట్లో ఉండేటువంటి ఏదైతే డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఈ యొక్క మామిడి పండ్లను కృత్రిమంగా మక్కబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఏదైతే నిషేధిత ఇథిలిన్ అంటే ఇథిలిన్ కావచ్చు, నిషేధిత కాల్షియం కార్బైడ్లను యూజ్ చేస్తూ మక్కబెట్టి తొందరగా అవి రంగు మార్చే దిశగా చేసి ఒక 2-3 రోజుల్లోనే రంగు మారిన తర్వాత పక్వానికి వచ్చినట్టు కనబడి వాటిని మార్కెట్లో అమ్మేస్తున్నారు. బయటికి మాత్రం పండులాగా పచ్చగా కనబడిన లోపల మాత్రం అది ఇంకా మక్కకపోవడం, అలాగే కచ్చగా జిగురుగా ఉండడంతో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నట్టు కూడా తెలిసింది. మామూలుగా తాత్కాలికంగా అలాంటి మామిడి పండ్లు తినడం వల్ల విరేచనాలు, వాంతులు, అప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు గురైనప్పటికీ దీర్ఘకాలికంగా మాత్రం శ్వాసకోశ గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి కూడా ముప్పున్నట్టు కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. ఇక దీని గురించి హైదరాబాద్ పోలీసులు కూడా ఈ యొక్క మామిడి పండ్లను ఎక్కడెక్కడ ఈ రకంగా కృత్రిమంగా మక్కబెడుతున్నారో వాటి మీద దాడులు చేసి వారి వివరాలను కూడా తెలపాలంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి. ఏదేమైనా ఇలాంటి మామిడి పండ్లను ఎవరైతే చేస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసి ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. సర్వం కల్తీ. పిల్లలు తాగే పాల నుంచి వంట నూనె దాకా, టీ పొడి, అల్లం పేస్ట్, పచ్చళ్ళు, పన్నీర్ వరకు కుళ్ళిన చికెన్, మటన్ అంటగడుతున్నారు. అన్నింట హానికారక కెమికల్స్. మార్కెట్ నిండా కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు, కలర్ కోసం తర్బూజాకు ఇంజెక్షన్లు. రోజు ఏదో చోట పట్టుకుంటున్న మారని తీరు. ఫుడ్ సేఫ్టీ వింగ్లో వెక్కిరిస్తున్న ఖాళీలు. తెలంగాణ, ఏపీకి కలిపి ఒకటే ల్యాబ్ ఉండడంతో శాంపిల్ టెస్టులు లేట్. కల్తీ ఫుడ్ అని తేలిన కఠిన శిక్షలు లేవు. ఇదే అదునుగా రెచ్చిపోతున్న అక్రమార్కులు. కొనే ముందు తినే ముందు జాగ్రత్త అంటున్న నిపుణులు. లేదంటే అల్సర్లు, క్యాన్సర్లు, సకల రోగాలు. రైట్, ఏదైతే ప్రజా వినియోగం పెరుగుతుందో దాంతోపాటు కల్తీ కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రతిదీ కల్తీ. పిల్లలు తాగే పాల దగ్గర నుంచి మొదలు పెడితే టీ పొడి, అల్లం పేస్ట్, పచ్చళ్ళ వరకు ప్రతి ఒక్కటి కల్తీ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి పండ్లకు తొందరగా మక్కబెట్టేటువంటి పరిస్థితి. దానికి కూడా రసాయనాలు వాడుతున్నట్టుగా కల్తీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కుళ్ళిన చికెన్లు, కుళ్ళిన మటన్లు కూడా కొన్ని హోటల్లో వండుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఖాళీలు ఉండడం అంటూ కూడా దీనికి ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ కలిపి కూడా ఒకటే ల్యాబ్ ఉండి ఏవైతే ఈ టెస్టులకు సంబంధించి శాంపిల్స్ పంపిస్తే అవి లేట్గా రావడం, అలాగే ఎవరైతే ఈ యొక్క కల్తీకి పాల్పడతారో వారికి కూడా కఠిన శిక్ష లేకపోవడం వంటి ఈ యొక్క కారణాలతోటి ఈ కల్తీ చేసేవారు, అక్రమార్కులు కూడా ఎక్కువగా ముందుకు వస్తున్నారుగా, ఎక్కువ కల్తీకి పడుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక దీంతో ఈ రకంగా కల్తీ ఫుడ్ తింటే చాలా వరకు అనేక దీర్ఘకాలిక వ్యాధులు కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి, ముఖ్యంగా క్యాన్సర్లు కానీ, అల్సర్లు కానీ, ఇంకా సకల రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి తెలుస్తుంది. ఈ కల్తీ పైన ఉక్కుపాదం మోపాలని సరైన ప్రజల్లో అవగాహన కల్పించాలని, అలాగే ఎవరైతే ఈ కల్తీకి పాల్పడుతున్న వానిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రజలతో పాటు అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఎక్కడ చూసినా కల్తీ అన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అత్తపూర్లో మన ఇటీవల అధికారులు కూడా అల్లం పేస్ట్ని పట్టుకున్నారు, కల్తీ అల్లం పేస్ట్ని పట్టుకున్నారు. దానికి సంబంధించి ఫోటో, అలాగే హైదరాబాద్ మంగళహాట్లో కూడా కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా పట్టుకున్నారు. దానికి సంబంధించి ఒక చిత్రం అయితే మనం చూస్తున్నాం.